హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహని వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజైతే ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. విజయవాడ దగ్గరలో ఉన్న ఒక మంచి దేవాలయం. మీకు ఆల్రెడీ ఆర్చి చూడంగానే అర్థమైపోయి ఉంటుంది. ఇది ఎక్కడో కాదండి, గుంటూరుకి వెళ్ళే మార్గంలోనే ఉంటుంది పెద్ద కాకాని అని ఈ టెంపుల్. ఇది అయితే ఎంట్రన్స్ ఉంటుంది ఈ విధంగా. ఇక్కడ మనం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము ఈ గుడి గురించి. సుప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవాలయం గుంటూరు పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో గల పెద్ద కాకాని గ్రామంలో అయితే వెలిసి ఉంది ఈ టెంపుల్. ఎంతో పురాతనమైన చారిత్రాత్మకమైన ఈ శివాలయం శంకరాచార్యుల చేత ప్రతిష్ఠింపబడి శ్రీకృష్ణదేవరాయల చేత పునఃప్రతిష్ఠింపబడింది. రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన దేవాలయాల్లో ఒకటిగా అయితే దీన్ని చెప్పుకోవచ్చు. కోరిన కోరికల్ని తీర్చే స్వామిగా ఎంతో దూరం నుంచి భక్తులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది. నవరాత్రులు, శివరాత్రి ఒకటేమిటి నిత్య కైలాసమే ఈ క్షేత్రంగా కొలువై ఉంది. ఇంద్రకీలాద్రికి మరియు గర్తపురికి మధ్యన గల యొక్క సుందరమునందు సిద్ధయోగి అయిన ఒక మహాభక్తుడు పరమేశ్వరుని కొరకు యుగాల తరబడి తపస్సు చేశాడట. ఆ ప్రదేశమే పెదకాకాని పుణ్యక్షేత్రముగా పిలువబడుతుంది. పరమశివుడు ప్రత్యక్షమై భక్తునికి కోరిక మేరకు శివలింగ రూపంలో ఉన్నాడు. ఈ క్షేత్రంలో ఇక్కడ వెలిసారని చెప్పని పురాణాలు అయితే చెబుతున్నాయి. భరద్వాజ మహర్షి తన దక్షిణ యాత్ర సమయంలో ఈ క్షేత్రంలో ఉన్నాడు అని, కొన్ని రోజులు యుగాలుగా నిర్వహించాడని ఈ స్థల పురాణం అయితే మనకు తెలుస్తుంది. దీని ద్వారా ఇక్కడ అష్టాదశ శక్తులలో ఒకరైన శ్రీ భ్రమరాంబాదేవి, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకరైన శ్రీ మల్లికార్జున స్వామి దర్శనం వలన కలిగే ప్రయోజనం ఈ క్షేత్రాన్ని దర్శిస్తే వస్తుందంట. ఈ క్షేత్ర దర్శనం వలన సంతానం మరియు పెళ్లి కాని వారికి తొందరగా వివాహాలు జరుగుతాయి. ఇక్కడ పిల్లలకి అన్నప్రాసనలు అనేవి కూడా ఇక్కడ జరిపించుకుంటారు. ఇక్కడ కోరిన కోరికలు ఏవైనా సరే నెరవేరుతాయి అనేది భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో వివిధ మూర్తులు కొలువై ఉన్నారు. నవగ్రహ దేవాలయం, రాహుకేతువుల దేవాలయం, శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం, అలానే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. ఈ విధంగా అయితే ఇక్కడ చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. ఆలయం చుట్టూతా అయితే కొన్ని చెట్లను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. రావి చెట్టు పక్కనే కొన్ని చెట్లు అనేవి ఉంటాయి. సహస్రలింగ క్షేత్రాలని, మారేడు చెట్టు అని, ఇలాగా చాలా చెట్లను అయితే మీరు పేర్లతో సహా అయితే గమనించుకోవచ్చు. అదేవిధంగా ఈ ఆలయంలో రాహుకేతు దోష నివారణ పూజలు ఎక్కువగా నిర్వహించబడతాయి. చాలా పవిత్రమైన క్షేత్రం కూడా ఇది. దోష నివారణకైతే ప్రత్యేకంగా ఈ టెంపుల్లోని ఖచ్చితంగా అయితే చేయించుకుంటారు. ఇక్కడ మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారిది మనకి గోల్డ్ కలర్లోనే కనిపిస్తుందండి. ఇది వచ్చేసి మనకి ఆంజనేయ స్వామి అనమాట. టెంపుల్ బయటికి రాగానే ఉంటుంది. నందీశ్వరుని పక్కన ఇక్కడ రాతి విగ్రహమైన నందీశ్వరుడు చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది. నందీశ్వరుడు ఎదురుకుండానే స్వామివారిది విగ్రహం అయితే ఉంటుంది ఆలయము. ఇది మెయిన్ టెంపుల్ అండి. ఇదంతా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉన్నట్టయితే కనుక ఓసారి ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి. ఇక్కడ ఉత్సవమూర్తులు అయితే ఉంటారు ఈ టెంపుల్లోని. ఇది రాహుకేతువుల్లో పూజ చేసుకునే మండపం అన్నమాట, పూజా మండపం ఇది. దాని పక్కనే మనకి ప్రసాదాలు కూడా అందుబాటులోనే ఉంటాయి. ఇక్కడ ప్రసాదాలు అనేవి కూడా చాలా రీజనబుల్ రేట్స్లో అయితే ఉంటాయి. ఇటు నుంచి మనం కొంచెం లోపలికి వెళ్ళినట్లయితే కనుక అన్నప్రసాదాలు చేసేది, అలానే హోమాలు, యజ్ఞాలు జరిపించుకునే మండపం కూడా ఉంటుంది ఇక్కడ సమీపంలోనే. ఇక్కడ మీరు ఏదైనా కావాలి అనుకుంటే డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. అలానే డీటెయిల్స్ అనేవి చూసుకోండి. చాలా దగ్గరలో ఉంటుంది. విజయవాడ నుంచి మనం గుంటూరుకి వెళ్ళే వైపు అయితే మధ్యలోనే తగులుతుంది అనమాట పెద్ద కాకాని అని. చిన్న కాకాని అంటే అది వేరే ఉంటుంది. పెద్ద కాకాని అనమాట. ఇక్కడ పొంగళ్ళు, అలానే మనం ఏమైనా మొక్కున్నట్టయితే తలనీలాలు కూడా ఇక్కడ ఇచ్చుకోవడానికి కేశఖండనశాల అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి టెంపుల్ ఉందని చెప్పాను కదండి, ఆ టెంపుల్ ఇదే అండి. చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మేమైతే చూసుకోలేదు. ఈ మొత్తం ఈ టెంపుల్ అంతా చూసేసి నార్మల్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందని చెప్పని వెళ్ళిపోయాం అనమాట. సెకండ్ టైం వెళ్ళినప్పుడు దీన్ని మేము చూసాము. చాలా బాగుంటుంది. లోపలైతే మొత్తం నాగపడిగలతోని చాలా అందంగా ఉంటుంది. అలానే గోశాల కూడా ఉంటుంది ఇక్కడ, గోవుల మండపం అన్నమాట. అలానే ఇక్కడ ఉత్సవమూర్తులు ఉంటారు.
అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన ఇద్దరు భార్యలతో కలిసి ఉన్న ఉత్సవమూర్తి విగ్రహం కూడా మీరు అయితే ఇక్కడ ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్న నాగపడగలకి మనం ప్రత్యేకమైన పూజలు అయితే చేసుకోవచ్చు. మన చేతులతో మనమే చేసుకోగలిగేటట్టే ఉంటుందన్నమాట. అందుకని లోపల అయితే తీయడానికి అవ్వలేదు, బయట నుంచి తీశాను. అలానే మనం పెదకాకాని నుంచి అంటే మంగళగిరి నుంచి కానీ పెదకాకానికి వెళ్ళి వస్తున్నప్పుడు కానీ ఈ శివకేశవ పీఠం అని చెప్పని తగులుతుంది విజయవాడకి వెళ్ళే రూట్లో. మీరు విజయవాడ నుంచి వెళ్ళేటప్పుడు అయితే కనుక ఇది స్టార్టింగ్ తగులుతుందన్నమాట. చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కూడా. స్వామివారు ఇక్కడ మనకి చూసారు కదా, ఇక్కడ చంద్రుడిని పెట్టుకొని నెలవంక ఉంటుంది కదా, ఆ విధంగా అయితే స్వామివారి కిరీటకం ఉండి పైన స్వామివారు ఉంటారు, కింద అయితే మందిరం ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుడిది కూడా ఉంటుందండి మందిరం, మీరు పక్కనే చూడవచ్చు. ఇక్కడ కలువ రూపంలో ఉంది చూడండి, కలువ పువ్వు రూపంలో, చాలా బాగుంటుంది. ఓసారి అయితే కంపల్సరీ విజిట్ చేయడానికైతే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.